మండుతుంది? గర్వాపసి గర్వాపసి అంటున్నావు అంటే ఇప్పుడు మేము ఏం వాపసు కావాలి నాకు తెలియక అడుగుతున్నా. శూన్యములో భూమి వేలాడుచున్నదని నమ్మడం మానేసి భూమిని ఏనుగలు మోసినాయి, ఏనుగలనేమో తాబేలు మోసిందని చెప్పి మతంలోకి రావాలనా? ఆకాశంలో ఉన్నటువంటి రాత్రికాలపు జ్యోతి, దేవుడు సృష్టించిన జస్ట్ వెలుగిచ్చే జ్యోతి చంద్రుడు అని నమ్మేది మానేసి ఆ మట్టిగడ్డగాడే నవ్వాడు, శాపం పొందాడు, గురువు భార్యను లేపుకుపోయాడని మేము నమ్మే మతంలోకి రావాలి. అదే నా గర్వాపసి. సూర్యుడు అగ్నిగోళము కాదు, ఆయనకు గుర్రాలు ఉన్నది, రథం ఉన్నది. ఆ రథము నడపడానికి తొడలు లేనటువంటి అనూరుడు అనేవాడు రథమును నడిపే సారథి ఉన్నాడు. ఎంత హబుల్ టెలిస్కోప్ పెట్టి చూసినా సూర్యుడికి కిరీటం కనబడలేదు, అక్కడ మనిషి ముఖం లేదు, గుర్రం లేదు, గాడిద లేదు, రథం లేదు, ఏం లేదు. అది ఒక అగ్నిగోళం అని బైబిల్ చెప్పింది, సైన్స్ చెప్పింది. ఇప్పుడు మేము గర్వాపసి అయిపోయి ఇదంతా కాదు, ఆ అగ్నిగోళము మన కనపడకపోయినా గుర్రాల మీదనే తిరుగుతున్నాడని మేము నమ్మే దాంట్లో రావాలన్నా మేము? ఏంటిది నీ ఉద్దేశం గర్వాపసి అంటే? మా ఆడపిల్లలను జోగిని వ్యవస్థలోకి తెచ్చే ధర్మంలోకి రావాలనా? ఏంట్రా గర్వాపసి? అసలు సిసలైన గర్వాపసి ఏంటంటే దేవుడు మనకిచ్చిన వదిలిపెట్టి నువ్వు మూఢనమ్మకాల్లోకి పోయావు. యేసును నమ్మడం అసలు సిసలైన గర్వాపసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.